హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అనుకోకుండా ఎదురైనటువంటి పరిస్థితుల వల్ల మరి మనోజు అమూల్య ఇద్దరు శారీరకంగా మానసికంగా ఒకటి కావడం అనేది జరిగింది కదండి. యాక్సిడెంట్ కావడము, మరి మనోజ్ వచ్చేసరికి ఇట్లా యాక్సిడెంట్ అయిందని అమూల్య బాధపడడం, అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకే తెలియకుండా వాళ్ళు శారీరకంగా మానసికంగా ఏకం కావడం అనేది జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. దూరం నుంచి ఎక్కడి నుంచో ఫోన్ మోగిన శబ్దం. మనోజ్ కళ్ళు గాఢ సుషుప్తిలో నుంచి మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీధిలో పేపర్ ఇచ్చే కుర్రాడి సైకిల్ గంట మోత. అతని కళ్ళు విడివడినాయి. తెల్లవారుతోంది. బయట మొక్కల్లో నీళ్లు పడుతున్న శబ్దం. ఎక్కడో గేటు తెరిచినట్టు కిర్రన ధ్వని. మళ్ళీ ఫోను గణగణా మోత. ఆ మోత మానస సరోవరం పరిసరాల్లో ప్రశాంతతని ఛేదిస్తున్నట్టుగా అసహజంగా అసంబద్ధంగా అనిపిస్తోంది. అతని కళ్ళ మీదికి మళ్ళీ నిద్రామేఘం ఆవరిస్తుండగా ఫోన్ మోతకి అలవాటుగా పడుకునే మంచం పక్కన టేబుల్ మీదకి చేయి చాచాడు. కానీ ఫోను మనోజ్కి అందలేదు. ఉదయం వేళ నిద్ర లేవక ముందు పడక మీద ఉండే ఫోన్ మోగితే తీయటం అలవాటే. అతని చేతికి ఫోన్ అందలేదు. మూత మాత్రం వినిపిస్తూనే ఉంది. అవును, అతను కళ్ళు తెరిచి చూశాడు. అదేమిటి, తన గదిలో లేడు. అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. అతని ఛాతీ మీద తల ఆనించి అమూల్య గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పెనవేసి ఉంది. అతనికి గుర్తుకు వచ్చింది. ఎడంచేత్తో అమూల్య ముఖం మీద పడిన జుట్టుని పక్కకు తోశాడు. నుదుట మీద కట్టు కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయింది కదా, ఆ కట్టు అనమాట. అతని చేతులు అప్రయత్నంగా అమూల్య తలని గుండెలకు హత్తుకున్నాయి. అతని మనసంతా వసంతయామిని పరివేష్టితంలా ఉంది. కల్లోల సముద్రంలో పెను తుఫాను గడిచిన తర్వాత హరితవనం లాంటి తీరం చేరిన ప్రశాంతత, నిశ్చింత, జీవితంలో ఏనాడూ ఎరగని సంతృప్తి. తను అమూల్య విడివిడి వ్యక్తులు కారు, ఒక్కరే అనే ఏకత్వం నిండిన భావన ఏర్పడింది మనోజ్కి. రాత్రి తన మనసు ఆమెతో సంయోగంలో చెందిన ఆనందం ఒక అనిర్వచనీయమైన అనుభవం. అది శరీరానికే కాదు, మనసుకు కూడా. ఆ అమృత పున్నమి రవళీనాదంలో మనసు పునీతమైంది. ఈ సృష్టి స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు లయాంకితం కోసమే సుమా అన్న మరో మనోచైతన్య దీప్తి ఆ సౌరభ గుబాళింపుల్లో పరవశ సౌధాగ్రాన చేరిన పరిపూర్ణానంద విజయంలా అనిపించింది. ఈ అనుభవం అమూల్య వల్ల తనకి దక్కటం ఇది 1000 జన్మల అనుబంధం కావచ్చు. అతని మనసు ఆత్మసౌందర్య సాక్షాత్కార అమృతధారలో తడిసి పునీతమైన అద్భుత భావన కలిగింది. మళ్ళీ ఫోన్ మోగుతోంది. అతని మనసు చుట్టూ పుష్పసౌరభ మేఘంలా దట్టంగా ఆవరించుకున్న తాదాత్మ్యకత లాంటి ఆనందాన్ని అది భంగపరుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న అమూల్యకి ఎక్కడ మెలకువ వస్తుందో అని అతని భయం. తన ఛాతీ మీద నిద్రపోతున్న అమూల్యని అపురూపంగా అతి పదిలంగా పక్కనున్న దిండు మీదకి జరిపి పడుకోబెట్టాడు. లేచి తలుపులు దగ్గరికి లాగి యువతలకి వచ్చేశాడు. మనోజు ఫోన్ దగ్గరికి వచ్చే లోపల ఆ ఫోన్ మోగటం ఆగిపోయింది. గేటు చప్పుడు కూడా అయ్యింది. మనోజ్కి తన బెడ్రూమ్ కిటికీలో నుంచి మాణిక్యం పాల ప్యాకెట్లు తీసుకొని రావడానికి కనిపించింది. మనోజు బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ వస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో. అతని కంఠం ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టుగా ఇంకా మత్తు ఛాయలు వదలనట్టే ఉంది. హలో. అవతల నుంచి అపరిచిత స్వరం వినిపించింది. ఎస్. అమూల్యని కాస్త పిలుస్తారా? ఎవరో అమ్మాయి కంఠం. ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు అతను. నిద్ర లేపండి, మీ పేరు? అవతల వాళ్ళు ఠక్కన ఫోన్ పెట్టేసినట్టుగా శబ్దం వినిపించింది. మాణిక్యం కాఫీ తెచ్చి ఇచ్చాడు. మనోజు కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో. మళ్ళీ ఆ అమ్మాయి. ఎస్. అమూల్యని లేపుతారా? లేచిందా అసలు? లేదు. దయించి లేపుతారా? పనేమిటో చెప్పండి. అబ్బా, వరుణ్కి జ్వరం తగ్గలేదు. వాళ్ళమ్మ కోసం రాత్రంతా ఒకటే ఏడుపు.
మందు తాగలేదు. సముదాయించటం నా వల్ల కావడం లేదు. రాత్రంతా నాకు నిద్ర లేదు. తను నిన్న వస్తానని చెప్పింది, రాలేదు. జ్వరం ఇంకా ఎక్కువైంది బాబుకి. వరుణు అమ్మ కావాలని ఒకటే ఏడుపు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగాడు మనోజ్. మీకెందుకండి మధ్యలో పోలీసులాగా ఏమిటా ప్రశ్నలు? ఓ పక్కన పిల్లాడు ఏడుస్తున్నాడని నేను చెప్తుంటే అమూల్యని పిలవండి. ఎక్కడి నుంచి ఫోన్ నెంబరు ఎలా తెలిసేది? అబ్బా, మీరెవరండి? పొద్దుటే రాత్రి నుంచి నిద్రలేక నేను చేస్తుంటుంటే విసురుగా అని ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. వరుణ్ జ్వరం తగ్గలేదు. నిన్న వస్తానంది, రాలేదు. వరుణ్ అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. ఆ అమ్మాయి మాటలే చెవుల్లో కంగన మోగుతున్నాయి మనోజ్కి. మనోజు ఒక్క క్షణం ఫోను పెట్టేయటం మర్చిపోయినట్టు కూర్చున్నాడు. అతనికి ఒక్కంగలో వెళ్ళి అమూల్యని భుజాలు పట్టి లేవదీసి ఏమిటిది అని అడగాలని అనిపించింది. కానీ అమూల్య ఎలా చూస్తుందో అతనికి తెలుసు. ఆ కళ్ళలో మౌనం, ఆ ముఖంలో అయిష్టత. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పనే లేదు. అబ్బా, మీరెవరండి పొద్దుటే? ఆ అమ్మాయి విసుగు గుర్తుకొచ్చింది. అంటే అమూల్యతో ఎవరు ఉంటారో తెలియదా? మనోజు ఆంతర్యంలో ఎక్కడి నుంచో తుఫాను మొదలవుతున్నట్టుగా అనిపించసాగింది. ఏమిటిది? వరుణ అమ్మ కావాలని ఒకటే ఏడుపు. ఆ వరుణ ఎవరు? ఎక్కడున్నాడు? తను పొరపడి నిర్ణయానికి రాకూడదు. మనోజు స్థిర నిశ్చయం చేసుకున్న వాడిలా మళ్ళీ ఫోన్ తీసి ఫోన్ నంబరు డయల్ చేశాడు. టెలిఫోన్స్లో మురళి మరదలు సత్య అని చేస్తోంది. డ్యూటీలోనే ఉంది. మాట్లాడింది. సత్య, నాకు ఇప్పుడు రాబోయే ఫోన్లు ఏ నెంబర్ నుంచి వస్తాయో కాస్త ట్రాక్ చేసి చెప్పు అన్నాడు. అలాగే అంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయే చేసింది. అమూల్యని పిలుస్తారా? వరుణు ఇంకా ఏడుస్తున్నాడా? కావాలనే సంభాషణ కొనసాగించాడు. లేకపోతే ఎందుకు చేస్తాను? ప్లీజ్ అమూల్యని పిలవండి. అమూల్య బయలుదేరింది. హమ్మయ్యా, ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. కసిరినట్టుగా అని పెట్టేసింది. మనోజ్ కూడా ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాల్లో ఫోన్ మోగింది. సత్య చేసింది. ఆలంబన వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనంలో ఉన్న శిశువిహార్ నుంచి వచ్చింది ఫోన్. అతనికి అర్థం కాలేదు. సరిగ్గా తెలుసుకున్నావా అడిగాడు. ఆ నెంబర్ కావాలా? అతను నోట్ చేసుకున్నాడు. అతను ఇంట్లో ఉండలేకపోతున్నాడు. అమూల్య లేవకముందే ఇంట్లోంచి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ దగ్గర కారాపి కాసేపు అటు ఇటు తిరిగాడు. తొందర పడకూడదు. అతని ఆంతర్యం అతన్ని హెచ్చరిస్తుంది. అమూల్య చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళటానికి కారణం ఇదా ఏమో. అతను ఆఫీస్కి వచ్చాడు. 1 గంట తర్వాత వద్దనుకుంటూనే ఇంటికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. అతని మనసు అతని మీద తిరగబడుతుంది. అమూల్యని అనుమానించటం అంటే తనని తాను అనుమానించుకున్నంత ఆత్మద్రోహం అని అనిపిస్తోంది. మాణిక్యం చెప్పిన సమాధానం అతన్ని ఆశ్చర్యపరచలేదు. అతని ఊహే అక్షరాల నిజమైంది. అమూల్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటు పని ఉంది అని వెళ్ళిపోయిందని మాణిక్యం చెప్పాడు. ఆ జవాబు అతన్ని ఆశ్చర్యపరచకపోయినా ఆ నిజం అతన్ని కృంగదీసినట్టుగా అనిపించింది. 12 గంటలు కావస్తుంది. మనోజు ఆలంబనకి ఫోన్ చేశాడు. అమూల్య కావాలి అని అడిగాడు. ఆ పేరు చాలా సుపరిచితం అన్నట్టు 1 నిమిషం వెయిట్ చేస్తారా? వరుణ్ దగ్గరుంది, పిలుచుకు వస్తాను అంది అమ్మాయి. అతను వేచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. హలో, మనోజు పెట్టేశాడు. అతని మనసు కొండంత బరువు మీద పడ్డట్టుగా పాతాళంలోకి కుంగిపోయినట్టుగా అనిపించింది. అంటే అవతల నుంచి మాట్లాడింది అమూల్యనే కాబట్టి. 2 గంటలు కావస్తుంది. మనోజు టెలిఫోన్ డైరెక్టరీ తిరిగేస్తున్నాడు. అతనికి డాక్టర్ సరస్వతి ఫోన్ నెంబరు దొరికింది. హలో, తనెవరో చెప్పాడు. నమస్తే, బాగున్నారా? ఆవిడ చాలా ఆనందపడింది. బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. మీ సంక్షేమ సదనం చూస్తానని అంటున్నారు. షోర్, నేను వచ్చి తీసుకెళ్తాను ఆవిడ ఉత్సాహంగా అంది. మీకు శ్రమ వద్దు. ఇందులో శ్రమ ఏముంది? మీరు మాకు 50,000 ఇచ్చిన దాతలు. మీ మిత్రులు కూడా మా సేవలు చూసి సంతృప్తి పడితే మాకు ఇంకో విరాళం రావచ్చుగా. అందుకే. అమూల్య ఉందిగా? లేదు, తను ఊళ్ళో లేదా? ఆవిడే అంది. ఓకే, నేను జమునాబాయి గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు. 6 గంటల తర్వాత మాత్రం విజిటర్స్ని అనుమతించరు.
ఆవిడ వృద్ధుల సంక్షేమ సదనం ఎక్కడ ఉందో వివరాలు చెప్పింది. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి వాళ్ళని మా సేవా భాగంలోకి దృష్టి తిప్పాలని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. బాయ్ పెట్టేసింది. మనోజు ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మగారు రాగానే ఫోన్ చెయ్యి అన్నాడు. 3:30 దాటుతుండగా అమూల్య తనే ఫోన్ చేసింది. హలో. అమూల్య కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం. ఆ కంఠం వినగానే అతని మనసులో ఉదయం నుంచి నిండుకు వస్తున్న విషాదం పొంగి పొరలినట్టయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ వెంటనే మోగింది. అతను తీయలేదు. మోగి మోగి ఆగిపోయింది. మళ్ళీ మోగింది. ఆగి మళ్ళీ మోగి చివరికి మళ్ళీ ఆగిపోయింది. అతను లేచి కారు తాళాలు తీసుకొని కిందికి వచ్చాడు. కారు సరాసరి సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనం దగ్గరికి వచ్చి ఆగింది. జమునాబాయి పేరు చెప్పగానే దర్వాను గేటు వెంటనే తెరిచాడు. కారు లోపలికి వచ్చింది. మనోజు డ్రైవ్ చేస్తూ చూస్తున్నాడు. ఆ ఆవరణ కొన్ని ఎకరాల్లో ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మొక్కల్లో పనిచేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చుని రేడియో వింటున్నారు. మరికొంతమంది వ్యాయామంగా సాయంకాలం పరుగు తీస్తున్నారు. కొంతమంది ఎవ్వరితో కలవకుండా ఎవరికి వారే ఒంటరిగా కూర్చొని పుస్తక పఠనంలో లీనమై ఉన్నారు. పూల మొక్కలు, కూరగాయల చెట్లు, ఆకాశంలోకి ఎదిగి నీడని ఇస్తున్న ఫలవృక్షాలు, ఆరోగ్యం పెంచే వేప లాంటి చెట్లు ఉన్నాయి. సాయంకాలం అవుతోందేమో. చెట్ల మీద పక్షుల వృధా ఎక్కువగా ఉంది. సందడితో సంబంధం లేకుండా అదొక ప్రత్యేక ప్రపంచంలా అనిపించింది మనోజ్కు. అంతటా ఒక విధమైన ప్రశాంతత. ప్రకృతి, మనుష్యులు, పక్షుల సహజీవనము చేస్తున్న పాతకాలపు గతం జ్ఞప్తికి తెస్తున్న సజీవ చిత్రంలా అనిపించింది. కొన్ని ఎకరాల్లో తనకి తాను ఈ ప్రపంచంగా ఉన్న ఈ స్థలంలో రోడ్డు కూడా నీట్గా అనిపించింది. కారు వానప్రస్థాశ్రమం కార్యాలయం ముందుకు వచ్చి ఆగింది. భవనం సింపుల్గా పెద్దగా ఉంది. నౌకరుతో తన పేరు కబురు పంపగానే జమునాబాయి గారు తనే స్వయంగా వచ్చి ఆదరంగా లోపలికి తీసుకుని వెళ్ళింది. సరస్వతి మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ అతిథులు ఎక్కడా? వాళ్ళు అనుకోకుండా వేరే పని మీద వెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చాను అన్నాడు. నిజంగా వాళ్ళు ఎవరు లేరు, కానీ డైరెక్ట్గా నేనే వస్తే బాగుండదని ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి అతిథులు రాలేదు అది చెప్పడం ఏదో వాళ్లకు అట్లా ఒక కారణంగా చూపించాడు. కాబట్టి అతిథులు ఎవరు రాలేదు, మనోజ్ ఒక్కడే రావడం జరిగింది. రండి, ఆవిడ స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్ళింది. వెంట ఉండి వివరంగా ఆశ్రమం అంతా చూపించింది. అదొక వసుదైక కుటుంబం. చిన్నపిల్లలప్పుడు వివక్షత ఎలా తెలియదో పెద్దయిన తర్వాత ఆ భేషజాల్ని జీర్ణ వస్త్రాలుగా వదిలేసి మనిషి తనలో తాను ప్రశాంతంగా గడపాలి అనుకునే రమణీయమైన చోటు అది. కొంతమంది అక్కడికి కావాలని కోరుకుని వస్తారు. కొంతమంది జీవితాల్లోంచి మెడపట్టి గెంటివేయబడినట్టుగా ఆశ్రమం కోరుతూ వచ్చేస్తారు. జీవితంలో అలసిపోయిన పెద్దవాళ్ళు, నా అనేవాళ్ళు లేని ఒంటరి వాళ్ళు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలతో విసిగిపోయిన వాళ్ళు, రకరకాల జీవిత చిత్రపటంలో మూగపోయిన పావులు వాళ్ళు. అందరి సంక్షేమం జాగరూకతతో అంటే జాగ్రత్తగా చూస్తారు. అక్కడ వాళ్ళని ఊరికే కూర్చొనియరు. కాలక్షేపానికి వారి వారి చిత్త ప్రవృత్తిని బట్టి అంటే వారి వారి ఇష్టాలను బట్టి పనులు ఉంటాయి. ఒక పక్కన తేనెటీగల పెంపకం, మరో పక్క కోళ్ల ఫారం, ఇంకో పక్కన ఆవుల మంద, మరోవైపు చేతి పనుల సామర్థ్యం, కూరగాయలు, పూలు, వీటి పెంపకం. కుడివైపున మరో బంగళా పెంకు వేసిన పెద్ద హాలు ఉంది. దాని పేరు ఆలంబన. అది అనాథ బాలుర శిశు విహారం. పిల్లలకి దూరంగా ఉండి వారి కోసం తప్పించే పెద్దవాళ్ళకి ఈ చిన్నారులతో తమ మనసుల్లో వెలితి పూడ్చుకునే అవకాశం. అనాథ పిల్లల్ని తెచ్చి కులం, మతం, జాతి వివక్షతలు ఎరగని అందరం ఒకటే అనే ఒక సహజీవన వికాసంలో పెరిగి పెద్దయ్యే నూతన తరం తయారు చేయాలనే ఆదర్శం. ఈ చిన్నారులకి ఈ పెద్దవారికి ఆ చిన్నారులు ఒకరికి ఒకరు పరస్పరమైన తోడు. అదే ఆలంబన. జమునాబాయి వివరంగా చెబుతోంది. మనోజ్కి ఇంతవరకు తనకు తెలియని, తన దృష్టికి రాని ఒక కొత్త ప్రపంచంలోకి తొంగి చూసినట్టుగా అనిపిస్తోంది. రండి. జమునాబాయి ఆలంబన భవనంలోకి తీసుకువెళ్ళింది. అది ఒక పెద్ద హాలు నిండా గోడలకి వరుసగా అటు ఇటు ఒక 40 వరకు మంచాలు వేసి ఉన్నాయి. ఆ మంచాల మీద 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా జాగరూకత గల సంరక్షణలో పెరుగుతున్నట్టుగా ఉన్నారు. పరిసరాలు శుభ్రంగా ఆరోగ్య నియమాలని పాటిస్తున్నట్టు ఉన్నాయి. జమునాబాయి ఒక్కొక్కరిని పలకరిస్తోంది. ఇక్కడ వరుణ్ అనే అబ్బాయి ఉండాలి అన్నాడు. ఏ వరుణ్? ముగ్గురున్నారు. అమూల్య కొడుకు ఒకతను, మిసెస్ సింగ్ పంపిన అతను ఒక కుర్రాడు. ఆవిడ చెబుతోంది. మొదటతనే అమూల్య కొడుకా? మనోజు తల ఊపాడు. అడిగో ఆ చివర ఆవిడ తీసుకువెళ్ళింది. మా ప్రాజెక్టులన్నింటికీ శివానంద్ అని మాకు చాలా సాయం చేశారు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో కానీ ఖర్చు పెట్టని పీనాసి దగ్గర నుంచి కూడా డొనేషన్ వసూలు చేసి తెచ్చేవాడు శివానంద్. శివానంద్ అంటే ఎవరు? శివ. ఈ సంస్థ ఇంత పెరిగిందంటే అతని అండవల్లనే. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అతను హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయాడు. చాలా దురదృష్టం. భగవంతుడు మంచి వాళ్ళని ఎందుకంత త్వరగా తీసుకెళ్తాడో ఏమో అంది ఆమె. గోడకి అటు నుంచి 3వ మంచం మీద 3 ఏళ్ల కుర్రాడు పడుకొని నిద్రపోతున్నాడు. వరుణ్ పడుకున్నాడేమిటి అంది ఆవిడ. జ్వరం వచ్చింది అంది ఆయా. అమూల్యకి చెప్పారా? వచ్చి 3 గంటల వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు మేడం. అమూల్య అని మాకు చాలా సాయం చేస్తుంది ఆవిడ చెబుతూ వరుణ్ వరుణ్ అని పిలిచింది. కుర్రాడు కళ్ళు తెరిచి చూశాడు. జ్వరం కూడా ఉన్నట్టుంది. ముఖము ఎర్రగా కంది ఉంది. వరుణ్, నీకోసం ఒక అంకుల్ వచ్చారు, చూడు, నమస్తే చెప్పు అంది జమునాబాయి. వరుణ్ మనోజ్ను చూసి నవ్వాడు. నమస్తే అంకుల్ అన్నాడు. మనోజు హృదయము జల్లుమంది. వరుణ్ ముఖంలో శివ కనిపిస్తున్నాడు. అచ్చు మూర్తులా శివ కళ్ళు, శివ నువ్వు, శివ నవ్వు, శివ ముక్కు, శివ నుదురు. మనోజు అప్రయత్నంగా విభ్రాంతి చెందిన మనిషిలా మంచం మీద కూర్చున్నాడు. అతనికి పరిసరాల్లో ఏం జరుగుతుందో ఒక్కసారిగా తెలియనట్టుగా అనిపించింది. అతనికి అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. శివ తన కళ్ళెదుట ఈ చిన్నారి శరీరంతో మళ్ళీ కనిపించి నవ్వుతున్నట్టుగా అనిపించింది. హలో అన్నాడు మనోజ్. హలో. వరుణ్ నేర్చుకున్న క్రమశిక్షణ చక్కగా ప్రదర్శిస్తున్నట్టుగా అన్నాడు. జ్వరం వచ్చిందా అంది జమునాబాయి. ఈ పూట నార్మల్కి వచ్చిందమ్మా అంది ఆయా. మా మమ్మీ వచ్చిందిగా, అందుకే జ్వరము తగ్గిపోయింది అన్నాడు వరుణ్ చేత్తో ఎగిరిపోయింది అన్నట్టు చూపిస్తూ. మా మమ్మీ అనటంలో ఎంత సాధికారికమైన సంతోషమో. మనోజు వరుణ్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు. వరుణ్ స్నేహపూర్వకంగా చూసి నవ్వాడు. అంకుల్, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే క్రికెట్లో మిమ్మల్ని ఓడించేవాడిని. దుప్పటి కింద నుంచి బ్యాట్ తీసి చూపించాడు. నాటీ బాయ్, రెస్ట్ తీసుకో, అంకుల్ మళ్ళీ వస్తారులే అని వెళ్దామా అంది ఆవిడ. మనోజు తప్పనిసరిగా లేవాల్సి వచ్చింది. అతని కాళ్ళు యాంత్రికంగా నడుస్తుంటే అతని మనసు ఆ చిన్నారి శరీరం వదిలి రావటం లేదు. గుమ్మం దాటుతుండగా తిరిగి చూశాడు. వరుణ్ కూడా ఇటే చూస్తున్నాడు. మనోజ్ని చూడగానే నవ్వుతూ చేయెత్తి టాటా అన్నట్టుగా తల ఊపాడు. అదే నవ్వు, శివ స్వచ్ఛమైన నవ్వు, మానవత్వపు కేతనానికి ప్రతీక లాంటి నవ్వు. మనోజ్ జమునాబాయి దగ్గర వీడ్కోలు తీసుకొని వచ్చేశాడు. కారు వానప్రస్థాశ్రమం దాటి బయటికి వచ్చేసింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక డ్రైవ్ చేసే శక్తి లేనట్టుగా రోడ్డు పక్కకి ఆపి స్టీరింగ్ మీదకి తలదించుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి, ఈ అనుభవాలకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని అనిపిస్తోంది. ఎవరికి? మనోజ్కి. రాత్రి అమూల్యతో 1000 సంవత్సరాల అనుబంధంగా అనిపించిన అమృతతుల్యమైన ఆనందం ఇప్పుడు అంతకు 100 రెట్లు విషాదంగా అనిపిస్తుంది. అతనికి తను ఈ విషాదంలో నుంచి ఇక జీవితంలో తేరుకోలేనేమో అన్నట్లుగా అనిపిస్తుంది. రాత్రి అమూల్యని తనదాన్నిగా చేసుకున్నానన్న ఆ సంతోషం ఈ క్షణంలో ఒకరి భార్యని కాజేసిన దొంగతనంగా సిగ్గుతో తల భూమిలో దాచుకోవాలి అనిపించేట్టుగా అనిపిస్తుంది. వరుణ్ నిన్న కనిపించకూడదా నాకు అనుకున్నాడు. అమూల్య అని మాకు సాయం చేస్తుంది. జమునాబాయి మాటలు గుర్తుకు వస్తున్నాయి. అమూల్యకి శివ అప్పచెప్పిన పనులేమిటో అతనికి ఇప్పుడు బాగా అర్థం అవుతున్నాయి. శివ అమూల్య పేరిట బిల్లు వ్రాయటంలో గల అంతరార్థం కూడా తెలిసింది. కానీ శివ కొడుకు ఆలంబనలో అనాథగా నానే వాళ్ళు లేనట్టుగా పెరుగుతున్నాడు. అతని మనసులో ఇది శూలం గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అమూల్యకి ఎంత ధైర్యం! అతను అమూల్యని క్షమించలేకపోతున్నాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు మనోజ్. ఇల్లంతా సందడిగా ఉంది. బామ్మ నిన్న మధ్యాహ్నం ఎందుకో ఫోన్ చేస్తే మాణిక్యం అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడట. ఆవిడ, కరుణాకరం, వెంకటి, దుర్గా అందరూ వచ్చేశారు.
మనోజ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో అమూల్యని భుజాలు చుట్టూ చేయి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకొని ఉంది రుక్మిణమ్మ గారు. షణ్ముఖం గారు, ఆనందరావు గారు ఫ్యామిలీతో చూడటానికి వచ్చారు. చాలాసేపు అయిందట. వెళ్ళిపోబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావు మనోజ్ అన్నారు ఆనందరావు గారు. అతని ముఖం చూడండి ఇంకా ఎలా వాడిపోయి ఉందో అన్నాడు షణ్ముఖం గారు. మనోజు షణ్ముఖం గారు ఆనందరావు గారు వెళ్తుంటే పంపించి సరాసరి తన గదిలోకి వచ్చాడు. బామ్మ లోపలికి వెళ్ళి దుర్గతో ఏదో చెబుతోంది. అమూల్య మంచినీళ్లు తెచ్చిచ్చింది. మనోజు చూడనట్టే ఊరుకున్నాడు. ఒంట్లో బాగాలేదా? కోమలమైన ఆ స్వరం రోజు కంటే ఇంకా మృదువుగా ఉంది. మనోజు విననట్టే కిటికీ వైపు తిరిగి కర్టెను పక్కకి లాగాడు. మంచినీళ్ళు ఇవిగో అక్కడ పెట్టు. అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. అమూల్య క్షణం నిలబడింది. తర్వాత వెళ్ళినట్టు పాదాల అలికిడి అయ్యింది. అతని దవడెముక కోపం అణుచుకుంటున్నట్టు బిగిసి ఉంది. బామ్మ ఉంది లేకపోతే ఈ క్షణంలో అమూల్యతో ఏమైనా సంగతి తేల్చుకునేవాడే. అతని గుండెల్లో మంట. ఈ ప్రపంచంలో ఏ అనునయం అనే నీళ్లు ఆర్పలేని అగ్ని అది. అతను లైట్ తీసేసి పడుకున్నాడు. రుక్మిణమ్మ గారు వచ్చింది. లైట్ వేసింది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకొని ఉన్న మనోజ్ని చూసింది. ఏమిట్రా అంది. లైట్ తీయి, తలనొప్పిగా ఉంది అని అరిచాడు. ఆవిడ కంగారుగా లైట్ తీసేసింది. మనో ఒక్కసారి లేచిరా, నీకు అమూల్యకి కలిపి దిష్టి తీస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఈడు జోడుగా ఉన్నారని. ఎవరి కన్ను ఎలా నీ చాదస్తాలాపు అవతలికి వెళ్ళా. ఏమిట్రా ఆ విసుగు? నాకు చాలా అలసటగా ఉంది. భోజనానికి రా, ఆకలి లేదు. నన్ను విసిగించకు, వెళ్ళు. అమూల్యని పంపుతాను. ఆవిడ వెళ్ళింది. మనోజు లేచి వచ్చి తలుపులు మూసేశాడు. ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రిప్షన్లు మనమార్తి సాహితీ ఛానల్ మీ నుండి ఎప్పటికీ కోరుకుంటుందండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.